సగరి పామా Hello, Anand garu. How are you, Andy? Hi, Varun. How are you? I am very good, sir. I remember seeing you Happy Days lo first time. మంచి మూవీ అది. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా కానిస్టేబుల్ ప్రమోషనల్ సాంగ్ని మీరు లాంచ్ చేశారు ఈరోజు. అండ్ మాకు మా టీం అందరికీ చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే 33 years అయిపోయింది నాకు డిపార్ట్మెంట్లో. ఫస్ట్ టైం మా కానిస్టేబుల్ పేరుతో ఒక మూవీ రావడం, ఇంత ఇమోషనల్ సాంగ్ ఒకటి ఉండడం, దాన్ని నేను లాంచ్ చేయడం అనేది నాకే చాలా గర్వంగా ఉంది. వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ సాంగ్ ప్రొడ్యూస్ చేసిన బల్గం జగదీష్ అండ్ డైరెక్టర్ గారు ఆర్యన్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక సినిమాకి టైటిల్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఐఎమ్ ష్యూర్ నేను ఫస్ట్ షో చూస్తానేమో. డెఫినెట్గా అండ్ డిపార్ట్మెంట్లో కూడా అందరూ చూడాలని మేము కోరుకుంటున్నాము. సో తప్పకుండా హైదరాబాద్ సిటీ పోలీస్ తప్పకుండా అందరు చూస్తారు. వ్యూయింగ్ ఒక షో డెఫినెట్గా ఒక షో ప్లాన్ చేసి చేస్తాం సార్. డెఫినెట్గా ఆన్ పేమెంట్ బేసిస్. షూర్ సార్, షూర్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. వి రియలీ అప్రిషియేట్ ఇట్. అండ్ మా డిపార్ట్మెంట్ ఫర్ ఇన్స్టెన్స్ మేము 18,000 ఉన్నాము. ఆల్మోస్ట్ 13,000 will be constables only. అంటే 80-90% కట్టింగ్ ఏజ్ లెవెల్ అంతా కానిస్టేబుల్సే ఉంటారు. సో వారు ఏ విధంగా సొసైటీలో పర్ఫార్మెన్స్ చేస్తారో, ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఏ విధంగా డ్యూటీస్ చేస్తారో దాన్ని బట్టి మా డిపార్ట్మెంట్ ప్రతిష్ట అంతా కూడా ఆధారపడి ఉంటుంది. సో వారిని గుర్తించి, వారి కష్టాన్ని గుర్తించి ఒక సాంగ్ మీరు రాశారు, పాడారు. ఇంత మంచి పాట రాశారు. దాన్ని ఒక ఇమోషనల్ వేలో కూడా దాన్ని పాడడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ మధులిక ఫర్ యువర్ ఫస్ట్ మూవీ. Thank you so much. All the best and a bright career in film. Thank you so much. Thank you so much. కానిస్టేబుల్ చలనచిత్రం లో ఒక పాట కానిస్టేబుల్ పేరు పైన రాసి ఉంది. ఇప్పుడే ఆ పాటని లాంచ్ చేయడం జరిగింది నా ఆఫీస్లోనే, సిపి హైదరాబాద్ ఆఫీస్ బషీర్బాగ్లో. వింటే చాలా మంచిగా అనిపించింది. చాలా ఇమోషనల్గా కానిస్టేబుల్ డ్యూటీస్ చేసే సమయంలో వ్యక్తిగతంగా ఇంట్లో మరి జీతాల పరంగా కూడా కష్టాలు ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా దాంట్లో పొందుపరిచారు. ఒక పాట రూపంలో దాన్ని తీసుకొచ్చారు. ఆ సినిమాకి కూడా ఆ టైటిల్ ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఈ పాట విన్న తర్వాత తప్పకుండా ఈ సినిమా ఒక రిసౌండింగ్ సక్సెస్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. మా డిపార్ట్మెంట్ వారైతే ఎట్టి పరిస్థితుల్లో ఇది చూస్తారు. ప్లస్ ఈ పాట రాసిన శ్రీనివాస్ తేజ గారికి, సినిమా ప్రొడ్యూసర్ జగదీష్ గారికి, ప్లస్ డైరెక్టర్ ఆర్యన్ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్లస్ ఆ పాత్ర వహించిన వరుణ్ సందేశ్ గారికి, ఇప్పుడే చాలా సినిమాలు వారు ఆల్రెడీ యాక్ట్ చేశారు. డెబ్యూ చేస్తున్న మధులిక గారికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ విష్ దిస్ మూవీ రిసౌండింగ్ సక్సెస్. థ్యాంక్ యూ.